అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల సెలక్షన్ విషయంలో తెలుగుదేశం వైఖరి మీద విసిగి వేసారిపోయిన టీడీపీ నాయకులు, ఈ నాయకుల తాలూకా కేడరు భిన్నంగా ఆలోచిస్తుంది. ఎందుకు? ఉదాహరణకి దేవినేని ఉమా గారు ఉన్నారు. మైలవరం 3 సార్లు గెలిచాడు, 9లో గెలిచాడు, 14లో గెలిచాడు, 19లో ఓడిపోయారు. 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచాడు. అంతకుముందు నందిగామలో గెలిచాడు. ఈ ఉమా గారికి 24లో సీటు ఇవ్వకపోగా ఎవరి మీద అయితే ఉమా గారు 19లో ఓడిపోయాడో ఆ వసంత కృష్ణప్రసాద్కి అక్కడ సీట్ ఇచ్చి ఉమాను పక్కన పెట్టారు. ఒకప్పుడు పార్టీని 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాల పాటు పార్టీని ఏ కష్టం వచ్చినా చిన్న ఇబ్బంది వచ్చినా అతనే పెద్ద దిక్కుగా ఉండి కృష్ణా జిల్లా రాజకీయాలను నడిపాడు. అలాంటి ఉమాకి మొన్న ఎలక్షన్లో సీటు ముందు వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు. అక్కడ వైసీపీ నుంచి తీసుకొచ్చి వసంత కృష్ణప్రసాద్కి మైలవరం సీట్ ఇచ్చారు. ఉమాను పక్కన పెట్టి పెనలూరు ఇస్తా ఉన్నారు, అక్కడ ఇవ్వాల. చివరికి అడిదిప్పి ఎక్కడా సీటు ఇవ్వకుండా ఉమాను పక్కన పెట్టేశారు. ఉమా అనుచర గణం మొత్తం ఆందోళనకు గురవుతుంది. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉమా నాకు అత్యంత సన్నిహితుడు, ఉమాకి నేను న్యాయం చేస్తానని అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పాడు. పార్టీ కోసం త్యాగం చేశాడని. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే అందులో అయినా ఎమ్మెల్సీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఆయన కేడర్ మొత్తం ఆందోళన చెందుతుంది. రేపు 29లో అయినా సరే ఇదే మైలవరంలో కృష్ణప్రసాదే ఉంటాడు, మనకు సీటు ఎవరు, మనకు నియోజకవర్గం లేదు, మనం పార్టీ మారటం బెస్ట్ ఏమోనని కేడర్ ఆలోచన చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేడర్ కూడా నాయకుడి కన్నా కూడా నాయకుడిని నమ్ముకున్న కేడర్ ఉంటారు ప్రతి ఎమ్మెల్యేకి కూడా. వాళ్ళ ఆలోచనలు కూడా నాయకుల మీద ప్రభావితం చేస్తాయి. ఈయన ఎంత చంద్రబాబు నాయుడు నమ్ముకున్నా కేడర్ మట్టుకి 29లో కూడా మనకు సీట్ ఇస్తారని గ్యారంటీ ఏముంది అని క్వశ్చన్ చేస్తున్నారు ఉమా ఫాలోయర్స్. అయితే ఉమా అయితే ప్రస్తుతానికి ఏం మాట్లాడలేదు, ఇది ఫాలోయర్స్. ఇదే పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నెలకొంది. పిఠాపురంలో వరమ గారని ఒక టీడీపీ నాయకుడు ఉన్నాడు. ఈయనకి 2014లో టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ తరపునే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి టీడీపీలో చేరిన వ్యక్తి. 19లో టీడీపీ టికెట్ ఇచ్చింది, రాష్ట్రం మొత్తం ఓడిపోయినట్టు అక్కడ ఆయన కూడా ఓడిపోయాడు. 24లో సీటు త్యాగం చేశాడు. చంద్రబాబు గారు చెప్పిన మాట నమ్మి ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, జనసేన పార్టీ నాయకుడికి. సరే ఇస్తే ఇచ్చారు కదా అని చెప్పి భుజాన్ని వేసుకుని పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన నియోజకవర్గం మొత్తం తిరిగి గెలిపించారు పవన్ కళ్యాణ్ గారిని 70,000 పైచిలకు మెజార్టీతో. 2 సార్లు ఎమ్మెల్సీలు వస్తే 2 సార్లు కూడా వరం గారికి సీటు ఇక కేడర్ మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. ఎవరి? వరం గారి కేడర్ ఏమని? పార్టీ మనకు అన్యాయం చేస్తుందని చెప్తుంది. ఇక ఈ పరిస్థితి ఒక పక్కన ఉంటే, తెలుగుదేశంలో అంతర్గత పరిస్థితి ఒక పక్కన ఉంటే, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే వరం గారి మీద గతంలో ఫైటర్గా ఉన్నాడు పెండిన దొరబాబుని, ఆయన కూడా జనసేనలోకి చేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే వరం గారి పరిస్థితి ఏంటి అక్కడ? ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కేంద్రంగానే రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. అంటే ఏంటి? జనసేనకి ఆ నియోజకవర్గాన్ని స్ట్రాంగ్గా తయారు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది అర్థం చేసుకున్న టీడీపీ కేడరు, వరం గారి కేడరు, మనం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు, మనకి 2 సార్లు అవకాశం వచ్చినా మనం చంద్రబాబు గారిని నమ్ముకుంటే భవిష్యత్తు రాజకీయాలు కూడా మనం దెబ్బైపోతాము. 29లో మనకి టీడీపీ టికెట్ ఇవ్వదు, జనసేన ఇవ్వదు, అటు ఇటు కాకుండా అయిపోతాం. కాబట్టి మనం దారి మనం చూసుకోవటం బెస్ట్ అనే భావన కేడర్లో ఉంది. ఎవరు? వరం గారి ఫాలోయర్స్లో. వాళ్ళు వరం గారి మీద ఒత్తిడి చేస్తున్నారు. వీరందరికీ ఇలాంటి లీడర్లు అందరూ కూడా తెలుగుదేశంలో 4-3 ఉన్నారు. ఒకళ్ళు దేవినేని ఉమా, 2 వర్మ, 3 వంగవీటి రాధ. విజయవాడ తూర్పులో కాంగ్రెస్ పార్టీ తరపున 2004లో ఎమ్మెల్యే గెలిచారు. 2009 ప్రజారాజ్యం తరపున ఓడిపోయారు. ఆ తర్వాత 14లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 19లో తెలుగుదేశం పార్టీలో చేరి కంటెస్ట్లోకి ఆయన పార్టీ కోసం పనిచేశాడు. అధికారంలోకి వస్తే నీకు గౌరవిస్తామని చెప్పారు.
19లో టీడీపీ అధికారం రాల. అయినా సరే అప్పుడు ఆయన టీడీపీలో ఉంటే వైసీపీ నాయకత్వం రాయబారం పంపించింది. ఇది ఎమ్మెల్సీ ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం, ఈ 2 పదవులు వద్దనుకుంటే 100 కోట్లు డబ్బులు ఇస్తాం, మీరు వైసీపీకి రమ్మని మళ్ళీ అగైన్ ఆఫర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, వంశీ, పేరు నాని వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేసినాడే. అయినా సరే రాధా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి రాకుండా 24 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం విశేష కృషి చేశాడు. అలాంటి రాధా విషయంలో కూడా క్యాస్ట్ ఈక్వేషన్లు, ఆ ఈక్వేషన్ ఈక్వేషన్ చెప్పి పక్కన పెట్టారు టీడీపీ వాళ్ళు. 29 కన్నా మనకు కంటెస్ట్ చేస్తాక నియోజకవర్గం ఉంటుందా ఉండదా, మన పరిస్థితి ఏంటి, 19లో లేదు, 24లో లేదు, 29 15 ఏళ్ళు అయిపోతుంది మనం పోటీ చేసి, మన పరిస్థితి ఏంటని చెప్పి రాధా అభిమానులంతా కూడా ఆందోళన చెందినారు. ఇలాంటి నాయకులందరూ కూడా కేడర్ అయితే పక్క చూపులు చూస్తుంది, నాయకుల మీద ఒత్తిడి పెడుతుంది. మనం పక్క వెళ్ళిపోతే మన సీట్లు మనకు ఉంటాయి, మనం ఫైట్లోకి వస్తాము, రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందో రాదో 29 నాటికి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, కాబట్టి మనం పార్టీ మారితే మంచిదని చెప్పి నాయకులకి సలహాలు ఇస్తూ ఉన్నారు ముఖ్యమైన కేడర్. మరి వీళ్ళు ఎటువైపు చూస్తారు అనేది ప్రధానమైన అంశం. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఎటు వెళ్తారు వీళ్ళందరూ కూడా అనేది. వెళ్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు మాటలు గారడీలో పడిపోయి అలాగే మోసగించబడుతూ కంటిన్యూ అవుతారా అనేది వేచి చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.